హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ స్టడీ హబ్. ఆల్రెడీ మనం 500 మెథడ్స్ గురించి టాపిక్ స్టార్ట్ చేసామన్నమాట. దాంట్లో 500 మ్యాథ్ మెథడ్స్లో నెక్స్ట్ థర్డ్ క్లాస్ అనమాట. ఇది ఈ థర్డ్ క్లాస్లో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్. ఈ ట్రిక్ అనేది మనకి ఆర్ఆర్బీలో కానీ ఎస్ఎస్సిలో అండ్ బ్యాంక్స్లో అన్ని ఆల్ ఎగ్జామ్స్లో కూడా మనకి ఆల్జీబ్రా టాపిక్ ఉన్నటువంటి ఎగ్జామ్స్ ప్రతి ఎగ్జామ్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ దీంట్లో నుంచి కంపల్సరీ ఎగ్జామ్లో బిట్ వస్తుంది. బ్యాంక్స్ వాళ్ళకైతే కంపల్సరీ ఎగ్జామ్లో వచ్చేటువంటి టాపిక్. దీనికి కొంచెం కన్ఫ్యూజ్ అవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నటువంటి టాపిక్ అనమాట. దీన్ని ఏ కన్ఫ్యూజన్ లేకోకుండా విత్ ఫార్ములా బేస్డ్ చేద్దాం అండ్ ఫార్ములా లేకోకుండా కూడా చేసి చూపిస్తాం అనమాట. ఇప్పుడు మనం అయితే రెండు విధాల విత్ ఫార్ములా వితౌట్ ఫార్ములా ఈ రెండు విధాల మనం ఈ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. దాంట్లో విషయానికి వస్తే ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏ విధంగా ఉందంటే x ప్లస్ 1/x ఈక్వల్ టు 4 దెన్ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ విలువ ఎంత అన్నాడు. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే x ప్లస్ 1/x వాల్యూ ఇచ్చాడు, మన x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ విలువ కనుక్కోండి అన్నాడు. దీన్ని చేయడం కోసం ముందు ఏంటంటే ఇటువంటి ప్రాబ్లమ్స్కి సంబంధించి ఇలాంటి ఆల్జీబ్రాలో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనకి ఫస్ట్ కొన్ని రూల్స్ అనేవి తెలిసి ఉండాలి. ఆ రూల్స్ ఏంటంటే ఫస్ట్ వన్, ఎప్పుడైనా సరే మనకి ప్లస్ వచ్చి అగైన్ ప్లస్ వస్తే మనకి ఆన్సర్లో మైనస్ వస్తుంది. అంటే ఫస్ట్ ప్లస్ ప్లస్ మైనస్, ఇక్కడ ప్లస్ వచ్చి ఇక్కడ ప్లస్ వస్తే ఆన్సర్లో మనకి ఏం రావాలంటే మైనస్ రావాలి. నెక్స్ట్ వన్, హియర్ మైనస్ వస్తే ప్లస్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ మైనస్ వచ్చి ఇక్కడ మైనస్ వస్తే ఆన్సర్లో మనకి ప్లస్ వస్తుంది, ప్లస్ రావాలన్నమాట. నెక్స్ట్ వన్, హియర్ మనకి ప్లస్ ఒకటి మైనస్ ఒకటి వస్తే దెన్ హియర్ మైనస్ కాకుండా ప్లస్సే రావాలి. మనకి క్యాలిక్యులేషన్లో సింప్లిఫికేషన్ మెథడ్స్లో ఉన్నటువంటి రూల్స్ అనేవి ఇక్కడ వర్తించవన్నమాట. దీనికి వేరే రూల్స్ ఉంటాయి, అక్కడ సింప్లిఫికేషన్లో యూజ్ చేసేటువంటి రూల్స్ వేరే ఉంటాయి. నార్మల్గా అయితే మనం ప్లస్ ఇంటూ మైనస్ అంటాం, ఇక్కడ ఆ రూల్ కాదనమాట, ఇక్కడ సపరేట్ రూల్ అప్లై అవుతుంది. అదేంటంటే ప్లస్ మైనస్ వస్తే అది ప్లస్ వస్తుంది, అండ్ అగైన్ హియర్ మైనస్ వచ్చి ప్లస్ వస్తే ప్లస్ వస్తుంది. ఈ రూల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ టోటల్ ప్రాబ్లమ్స్ అనేవి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. రెండు ప్లస్లు వస్తేనేమో మనకి ఆన్సర్లో మైనస్ వస్తుంది, మిగతా రిమైనింగ్ అన్ని పొజిషన్స్లో కూడా మనకి ఆన్సర్లో ప్లస్ మాత్రమే, పాజిటివ్ ఆన్సర్ మాత్రమే రావాలి. ఇది ఫస్ట్ రూల్. ఈ రూల్ వస్తే వితౌట్ ఫార్ములా అండ్ విత్ ఫార్ములాతో ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ చూసినట్లయితే ఈ ప్రాబ్లంని ఏ విధంగా సాల్వ్ చేయాలి. ఫస్ట్ వితౌట్ ఫార్ములాతో సాల్వ్ చేసినట్లయితే ఎప్పుడైనా సరే ఇలా నార్మల్గా ఇచ్చి దీన్ని స్క్వేర్స్లో ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూని ఇక్కడ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ టైమ్స్ చేయాలి. అంటే 4 స్క్వేర్, ఇక్కడ 4 ఉంది, దీనికి ఇక్కడ పవర్లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ పవర్ని ఇక్కడ దీనికి పవర్గా రాసుకోవాలి, దీనికి ఘాతముగా రాసుకోవాలి. ఘాతం ఏంటంటే 4 స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో దాన్ని మైనస్ చేయాలి. అంటే స్క్వేర్స్లో వస్తే కంపల్సరీ స్క్వేరే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి దీన్ని స్క్వేర్ చేసి -2 అప్లై చేయాలి. -2 అప్లై చేస్తే 4 4 16 -2 therefore 14. ఈ 14 అనేది ఆన్సర్ అనమాట. 4 స్క్వేర్ అంటే 16 -2 14, ఇది ఆన్సర్. నెక్స్ట్ ఒకవేళ ఫార్ములా బేస్లో చేయాలంటే దీన్నే మనం ఫార్ములా బేస్లో అప్లై చేసినట్లయితే n స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 2 n స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 2 చేసినట్లయితే హియర్ n స్క్వేర్ మీన్స్ ఏంటంటే ఇక్కడ x ప్లస్ 1/x ఈక్వల్ టు n అనుకున్నట్లయితే ఈ 4ని nగా భావిస్తే n స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 2. ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు అప్లై చేశానంటే ఇక్కడ ఒకవేళ నీకు 2 ప్లస్లు వస్తే ఇక్కడ ప్లస్ అప్లై చేయాలి, ఒకవేళ 2 మైనస్లు వస్తే ఇక్కడ మనం ప్లస్ అప్లై చేయాలి. నెక్స్ట్ అగైన్ మనకి ఒక ప్లస్ ఒక మైనస్ వస్తే
ప్లస్ అప్లై చేయాలి. ఈ విధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం ప్లస్ ఆర్ మైనస్ అప్లై చేయాలా, అంటే ప్లస్ అప్లై చేయాలా మైనస్ అప్లై చేయాలా అనేది మనకి దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి 4 వీటి మీద డిపెండ్ అయి ఉన్నటువంటి ఇది అనమాట ఈ ప్లస్ ఆర్ మైనస్ అనేది. దేర్ ఫోర్ సేమ్ ప్రొసీజర్లో చేస్తే n స్క్వేర్ మీన్స్ 4 స్క్వేర్ 4 16. ఇక్కడ 2 ప్లస్లు ఉన్నాయి కాబట్టి 2 ప్లస్లు అంటే మనం మధ్యలో మైనస్ తీసుకోవాలి. దేర్ ఫోర్ హియర్ -2 స్క్వేర్ అంటే 2 కాబట్టి 16 - 2 14 16 - 2 14 అనమాట. నెక్స్ట్ వన్ ప్రాబ్లమ్ని కొంచెం చేంజ్ చేసి రాసినట్లయితే ఇప్పుడు x + 1/x = 3 అయితే 3 దెన్ x² + 1/x² విలువ ఎంత అని అడుగుతాడు. ఈ విధంగా అడిగినట్లయితే సేమ్ ప్రొసీజర్ మనకి ఈ 3 కాబట్టి స్క్వేర్ టైమ్స్ దేర్ ఫోర్ 3 స్క్వేర్ -2 దేర్ ఫోర్ 9 - 2 7 దిస్ ఈజ్ 7 అనమాట. అండ్ అగైన్ హియర్ ఒకవేళ ఫార్ములా బేస్ అయితే n స్క్వేర్ 2 ప్లస్లు ఉన్నాయి కాబట్టి మనం -2 దేర్ ఫోర్ n² అంటే దిస్ ఈజ్ n దేర్ ఫోర్ 9 - 2 7 అంటే ఫార్ములా బేస్ అయినా అదే విధంగా వస్తుంది, ఫార్ములా లేకుండా అయినా నార్మల్గా మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు అనమాట. 2 ప్లస్లు వచ్చినప్పుడు ఈ ప్రొసీజర్ని మనం యూజ్ చేయాలి. ఒకవేళ 2 మైనస్లు వస్తే ఎట్లా చేయాలి దాన్ని చూద్దాం. x + 1/x = 4 అయితే ఇక్కడ ఒకవేళ వాడు మైనస్ ఇచ్చి దేర్ ఫోర్ హియర్ 4 x - 1/x = 4 ఇచ్చి నెక్స్ట్ హియర్ x² + 1/x² = ఎంత ఈ విధంగా అడిగినట్లయితే మనకి ఒకటి మైనస్ రెండోది ప్లస్ ఉంది. సేమ్ ప్రొసీజర్ దీనికి 4 స్క్వేర్ చేస్తే 4 స్క్వేర్ మైనస్ ప్లస్ హియర్ మైనస్ ప్లస్ ప్లస్ రావాలి ప్లస్ అండ్ అగైన్ హియర్ ఇక్కడ స్క్వేర్ కాబట్టి 2 వేసుకున్నాను. 16 + 2 18 16 + 2 18 16 + 2 18 అనమాట. ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఒకవేళ 2 మైనస్లు ఉంటే 2 మైనస్లు ఉన్నా సరే ఇక్కడ ప్లస్ పెట్టుకోవాలి. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ అండ్ మైనస్ ఉంటే సేమ్ ప్రొసీజర్ ప్లస్ పెట్టుకోవాలి. అంటే ఈ 3 సిచ్యువేషన్లో కూడా ఆన్సర్ ఇక్కడ 18 వస్తుంది. ఒకే ఒక సిచ్యువేషన్ ఏంటంటే 2 ప్లస్లు ఇచ్చినప్పుడు మాత్రం ఈ 4 స్క్వేర్ -2 వస్తుంది, అప్పుడు 16 - 2 14 వస్తుంది అనమాట. ఈ విధంగా మనకి స్క్వేర్లో ఇచ్చినప్పుడు ఈ విధంగా సాల్వ్ చేయాలి. నార్మల్గా ఒకటి ఇచ్చేసేసి దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ స్క్వేర్స్లో ఇచ్చినటువంటి వాల్యూని ఫైండ్ చేయమంటే ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ వన్ మనకి క్యూబుల్లో ఇస్తే ఏ విధంగా చేయాలి. క్యూబుల్లో ఇచ్చినప్పుడు క్యూబుల్లో ఇస్తే ఇప్పుడు x + 1/x = 2 ఇచ్చాడు 2 దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ x³ + 1/x³ వాల్యూ ఎంత అని అడిగాడు. ఇక్కడ మనకి x + 1/x = 2 దెన్ x³ + 1/x³ విలువ ఎంత అని అడిగాడు. దీనికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇచ్చినటువంటి వాల్యూని హియర్ n కాబట్టి దీనికి ఫస్ట్ ఇందాక సేమ్ మెథడ్లో క్యూబ్ అప్లై చేయాలి. ఇందాక స్క్వేర్ ఉంటే స్క్వేర్ అప్లై చేసాం, ఇప్పుడు క్యూబ్ ఉంటే క్యూబ్ అప్లై చేయాలి. హియర్ 2 క్యూబ్ అండ్ అగైన్ దేర్ ఫోర్ ప్లస్ ప్లస్ ఉంది 2 టైమ్స్ ప్లస్ ఉంటే మనం ఏం అప్లై చేయాలి మైనస్ అప్లై చేయాలి మైనస్. నెక్స్ట్ వన్ ఏంటంటే క్యూబుల్లో మనకి వితౌట్ ఫార్ములా బేస్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ని రెండింటిని ఇక్కడ nతో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూని ఇక్కడ ఉన్నటువంటి క్యూబ్తో మల్టిప్లై చేయాలి 2 × 3 దేర్ ఫోర్ హియర్ 2 పవర్ 3 అంటే 8 2 రెళ్ళు 4 4 8 2 2s are 4 4 2s are 8 8 - 2 3s are 6 దేర్ ఫోర్ హియర్ 2 ఇది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మనకి ఇలా కాకోకుండా ఫార్ములా బేస్ అప్లై చేయాలంటే ఫార్ములా బేస్ ఏ విధంగా చేయాలంటే హియర్ n³ ± 3n n³ ± 3n దీన్ని యూజ్ చేస్తే సరిపోతుంది. n³ ± 3n మీన్స్ మనకి ఏమొస్తుందో చూద్దాం. n³ మీన్స్ 2 2³ హియర్
మనకి 2 క్యూబ్ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి రెండు ప్లస్లు ఉంటే మనం మైనస్ అప్లై చేయాలి. దేర్ ఫోర్ హియర్ మైనస్ మైనస్ 3 ఇంటూ ఎన్ అంటే 3 ఇంటూ 2 6. సేమ్ ప్రొసీజర్లో మనకి 2 వచ్చేసింది. ఈ విధంగా మనకి వితౌట్ ఫార్ములా బేస్ ఏ విధంగా చేయాలి, విత్ ఫార్ములా బేస్ ఏ విధంగా చేయాలో చూస్తున్నాం అనమాట. ఇది ఎక్స్ క్యూబ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం. ఒకవేళ రెండు మైనస్లు ఇస్తే ఏ విధంగా చేయాలి? హియర్ దిస్ ఈజ్ మైనస్ అండ్ దిస్ ఈజ్ మైనస్ హియర్. దేర్ ఫోర్ 5 అండ్ వాల్యూ 5 ఇచ్చాడు. సేమ్ ప్రొసీజర్లో మనకి వితౌట్ ఫార్ములా అప్లై చేసినట్లయితే మనకి 5 క్యూబ్ మైనస్ 5 ఇంటూ 3. దేర్ ఫోర్ హియర్ ఇప్పుడు మైనస్ మైనస్ ఉంటే మైనస్ మైనస్ అంటే మధ్యలో ప్లస్ రావాలి. 5 క్యూబ్ మీన్స్ 5 5 25, 25 125 ప్లస్ 5 3 15. దేర్ ఫోర్ హియర్ 140. ఈ విధంగా మనం సింప్లిఫై చేయాలన్నమాట. ఇది 140. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, డోంట్ మిస్ ఇట్ అనమాట. కంపల్సరీ మనకి ఎగ్జామ్లో 1 మార్క్ అయితే మినిమం వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి టాపిక్ ఇది. నెక్స్ట్ వన్, ఒకవేళ ఫార్ములా బేస్లో అప్లై చేస్తే మనకి ఎన్ క్యూబ్ ప్లస్ ఆర్ మైనస్ 3n. ఎన్ క్యూబ్ ప్లస్ ఆర్ మైనస్ 3n అంటే హియర్ 2 మైనసెస్ ఉన్నాయి కాబట్టి 2 మైనస్లు అంటే మనకి ప్లస్ రావాలి. n క్యూబ్ అంటే 125, n మీన్స్ 5. హియర్ n అంటే 5 అనమాట. n క్యూబ్ 2 మైనస్లు కాబట్టి ప్లస్, 3n అంటే 3 ఇంటూ n మీన్స్ 5. దేర్ ఫోర్ హియర్ 125 ప్లస్ 15. దేర్ ఫోర్ 140. ఇది అనమాట. ఈ విధంగా వితౌట్ ఫార్ములా బేస్, విత్ ఫార్ములా బేస్తో మనం కనుక్కున్నటువంటి క్యూబ్స్ వరకు ఈ విధంగా సింప్లిఫై చేయొచ్చు. నెక్స్ట్, ఒకవేళ పవర్లో 4 ఉంటే ఏ విధంగా సింప్లిఫై చేయాలి? పవర్లో 4 ఉంటే ఏ విధంగా సింప్లిఫై చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పవర్లో 4, అగైన్ హియర్ 4 ప్లస్ అండ్ ప్లస్, మనకి x ప్లస్ 1/x ఈక్వల్ టు పవర్లో 4 ఉన్నప్పుడు ఏ విధంగా సింప్లిఫై చేయాలో చూద్దాం. ఈ విధంగా మనకి ప్రాబ్లం ఇచ్చాడు. ఈ ప్రాబ్లంని సింప్లిఫై చేయడం కోసం పవర్లో 4 ఉన్నప్పుడు ఏం లేదు, 4ని మనం ఏ విధంగా మల్టిప్లై చేయొచ్చు అంటే ఒక కారణాంక పద్ధతిలో రాసినట్లయితే 2 ఇంటూ 2గా రాసుకోవచ్చు. దేర్ ఫోర్ హియర్ 4ని మనం 2 ఇంటూ 2, ఆ 4ని మనం 2 ఇంటూ 2గా రాసినట్లయితే ఆటోమేటిక్గా మనకి స్క్వేర్ వచ్చినప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసు కాబట్టి స్క్వేర్కి ముందు అప్లై చేసినట్లయితే స్క్వేర్కి చేద్దాం. హియర్ స్క్వేర్కి అప్లై చేస్తే దీన్ని 2 ఇంటూ 2గా రాసుకున్నాను. ఒకసారి స్క్వేర్కి అప్లై చేస్తే దేర్ ఫోర్ 3 స్క్వేర్ మైనస్ 2 ప్లస్లు ఉన్నాయి, ఒక మైనస్ పెట్టుకోవాలి, -2. ఇప్పుడు 3 9 మైనస్ 2 7. ఇక్కడ వచ్చినటువంటి 8ని మనం సెకండ్ టైం 2కి అప్లై చేసేటప్పుడు దీన్ని n అనుకోవాలి, దేర్ ఫోర్ ఇప్పుడు సెకండ్ టైం అప్లై చేసేటప్పుడు దీనికి స్క్వేర్ చేయాలి. ఇప్పుడు 7 49 మైనస్ సేమ్ ప్రొసీజర్లో 2 అప్లై చేయాలి. 49 మైనస్ 2 చేస్తే మనకి 47 వస్తుంది. ఇది మనకి సెకండ్ వన్. ఒకవేళ పవర్ 4లో ఇచ్చినప్పుడు ఏ విధంగా కనుక్కోవాలంటే ఆ 4ని మనం కారణాంక పద్ధతిలో డివైడ్ చేసినట్లయితే 2 ఇంటూ 2గా డివైడ్ అవుతుంది. ఈ 2 ఇంటూ 2లో ఫస్ట్ 2 అప్లై చేసినట్లయితే 3 స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్ టు 9 మైనస్ 2 7 వస్తుంది. హియర్ n వాల్యూ ఎంత అంటే 7 అవుతుంది. దేర్ ఫోర్ సెకండ్ వన్లో మళ్ళా సెకండ్ 2తో అప్లై చేసినట్లయితే ఆ ఇంటూ రూపంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వచ్చినటువంటి వాల్యూని సెకండ్ టైం యూజ్ చేయాలి. ఇక్కడ ఇంటూ రూపంలో వచ్చినప్పుడు ఈ రెండు ఇంటూ రూపంలో కాబట్టి ఫస్ట్ దానికి నెక్స్ట్ దాన్ని మల్టిప్లై చేయాలి కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వాల్యూని సేమ్ ప్రొసీజర్లో తీసుకుంటే ఇక్కడ మళ్ళా 3 స్క్వేర్ అనుకున్నాగా ఇక్కడ 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 2 ఈక్వల్ టు 47. నెక్స్ట్ వన్, ఒకవేళ ఫార్ములా బేస్లో చేయాలంటే మనం ఏ విధంగా అప్లై చేయాలంటే సేమ్ ప్రొసీజర్ మనకి ఏం లేదు, జస్ట్ హియర్ n స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 2 ఫస్ట్ ఇది చేసేసేసి దీంట్లో వచ్చినటువంటి వాల్యూని మళ్ళా మనం nగా తీసుకోవాలి. ఇక్కడ దీనికి ఏదైతే ఆన్సర్ వస్తుందో
ఆన్సర్ని ఇక్కడ ఎన్గా తీసుకున్నట్లయితే ఎన్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 2 ఇలా 2 టైమ్స్ మనం దీన్ని చేసినట్లయితే మనకి పవర్లో ఉన్నటువంటి 4 వాల్యూకి సంబంధించి కనుక్కోవడం జరుగుతుంది. ఇలా మనకి పవర్లో 4 ఉన్నప్పుడు ఈ విధంగా అప్లై చేయాలి. 2 ప్లస్లు వస్తేనేమో మైనస్ తీసుకోవాలి ఆన్సర్లో, అండ్ అగైన్ ఫార్ములాలో కానీ ఇక్కడ వాల్యూని యూజ్ చేసేటప్పుడు దెన్ అగైన్ మిగతా అన్ని సందర్భాల్లో మనం ఏం చేయాలంటే మైనస్ అప్లై చేస్తే అన్నీ కూడా ప్లస్లు వస్తుంది. ఎక్కడో చోట 2 మైనసెస్ 1 మైనస్ అండ్ 1 మైనస్ ఇలా కాంబినేషన్లో వచ్చినప్పుడు కంపల్సరీ మనకి ఏంటంటే అన్నీ కూడా ప్లస్లో వస్తుంది, ఆన్సర్ అనేది మనకి ప్లస్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఇప్పుడు 4 వరకు అయిపోయింది. నెక్స్ట్ 5th వన్ ఏ విధంగా చేయాలి అంటే చూద్దాం. ఒకవేళ పవర్లో 5 ఉంటే ఏ విధంగా అప్లై చేయాలో చూసినట్లయితే x plus 1 by x equal to 3, then we have to find x power of 5 plus 1 by x power of 5 వాల్యూ ఎంత. ఈ విధంగా ఇచ్చినట్లయితే మనకి ఇప్పుడు 5 ఉంది. ఈ 5ని సాల్వ్ చేయడం కోసం ఏం చేయాలంటే మనం దీన్ని రెండింటి కాంబినేషన్లో రాసుకోవాలి. ఈ 5ని హియర్ 5 ఈక్వల్ టు 2 plus 3గా రాసుకోవచ్చు. 2 plus 3 ఇందాక దాంట్లోనేమో 2 into 2గా రాసుకున్నాం కాబట్టి ఆ వచ్చినటువంటి ఫస్ట్ టర్మ్లో వచ్చినటువంటి వాల్యూని సెకండ్ టర్మ్లో ఎన్గా తీసుకొని దాన్ని స్క్వేర్ చేసి అప్లై చేసాము. హియర్ రెండింటిని మనం ఇచ్చినటువంటి వాల్యూని రెండింటి యొక్క కాంబినేషన్లో రాసుకుంటున్నాం. రెండింటి యొక్క కామన్ డిజిట్ ఉండకూడదు, ఎప్పుడైనా డివైడింగ్ డిజిట్ మాత్రమే ఉండాలి. అంటే 2ని మళ్ళీ డివైడ్ చేస్తే 1 plus 1గా రాసుకోవచ్చు, 3ని డివైడ్ చేస్తే మళ్ళీ 2 plus 1గా రాసుకోవచ్చు, లేదా 1 plus 1 plus 1గా రాసుకోవచ్చు. దేర్ఫోర్ ఒకవేళ మనం ఈ 5ని 5 ఈక్వల్ టు 1 plus 4గా రాసుకుంటే ఈ 4ని మనం డివైడ్ చేయలేము. కాబట్టి ఇలాంటి సందర్భాన్ని మాత్రం మనం యూజ్ చేయకూడదు. ఈ 1కి ఎటువంటి కారణాంకాలు ఉండవు. 2కైనా 2 1 కారణాంకం ఉంటుంది, 3కి 3 1 కారణాంకం ఉంటుంది. కాబట్టి ఇక్కడ 1కి మనకి ఎటువంటి కారణాంకాలు ఉండవు, కేవలం 1కి మాత్రం 1 మాత్రమే కారణాంకంగా ఉంటుంది. 1 కంటే ఎక్కువ కారణాంకాలు పాసిబుల్ అయ్యేటువంటి వాటిని మాత్రమే ఈ విధంగా మనం డివైడ్ చేసుకోవాలి. దేర్ఫోర్ హియర్ ఇప్పుడు మనం 5ని 2 plus 3గా రాశాను. 5ని 2 plus 3గా రాస్తే ఫస్ట్ మనం ఏం చేయాలంటే సేమ్ ప్రొసీజర్లో 2 అంటే ఫస్ట్ స్క్వేర్ ఉన్నట్టు అనమాట. ఇక్కడ 2,3గా రాస్తే ఇక్కడ 2,3గా రాస్తే ఫస్ట్ 2ని అప్లై చేద్దాం. చేస్తే హియర్ 3 square minus 2, దేర్ఫోర్ 9 minus 2 7 వస్తుంది. 7 నెక్స్ట్ అగైన్ మనకి ఇప్పుడు ఇక్కడ ఇంటూ రూపంలో ఉన్నట్లయితేనేమో ఈ 7ని ఇక్కడ యూజ్ చేయాలి సెకండ్ టర్మ్లో. కాబట్టి ఇక్కడ ప్లస్ రూపంలో ఉంది కాబట్టి మనం దాన్ని యూజ్ చేయకూడదు. కేవలం ఫస్ట్ వచ్చినటువంటి వాల్యూని సెకండ్ వచ్చిన వాల్యూని రెండింటిని కలిపితే వచ్చేది దీనికి కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. సెకండ్ టర్మ్లో క్యూబ్ అప్లై చేస్తే క్యూబ్ అంటే 3 power of క్యూబ్ మైనస్ ఈ 3 into 3 9, దేర్ఫోర్ 3 into 3 9 అనమాట. ఈ విధంగా అప్లై చేసినట్లయితే మనకి కావాల్సినటువంటి వాల్యూ సింపుల్గా రావడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. ఈ విధంగా చేస్తే మనకి హోల్ పవర్ ఆఫ్ 5 కాబట్టి దేర్ఫోర్ హియర్ 3 square 9 minus 3 square 9, 3 into 3 9, 9 into 3 27 minus 9, therefore here మనకి 18, 11 plus 7 18 అనమాట. ఈ రెండింటిని యాడ్ చేస్తే 18 plus 7 మనకి 25 దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఫార్ములా బేస్లో అప్లై చేసినా కనుక సేమ్ ప్రొసీజర్ అనమాట. n square minus 2 equal to 9 minus 2 7 వస్తుంది ఆటోమేటిక్గా. దేర్ఫోర్ నెక్స్ట్ టర్మ్లో ఈయన మనం 3 into n వాల్యూని సేమ్ ప్రొసీజర్లో ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ టర్మ్లో n square plus r minus 2 దీనికి ఒక వాల్యూ వస్తుంది, ఆ వాల్యూని అట్లా పెట్టుకోవాలి. నెక్స్ట్ టర్మ్కి క్యూబ్ కాబట్టి 3n cube plus r minus 3n దీనికి ఒక వాల్యూ వస్తుంది. ఈ రెండు వాల్యూని ప్లస్ చేసినట్లయితే కావాల్సినటువంటి ఆన్సర్ అనేది సింపుల్గా మనకి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. ఇది మనకి పవర్ ఆఫ్ 5 ఇచ్చినట్లయితే ఈ విధంగా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ పవర్ ఆఫ్ 6 ఇస్తే ఏ విధంగా అప్లై చేయాలి
పవర్ ఆఫ్ 6 ఇస్తే ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం ఇప్పుడు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, కంపల్సరీ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఈజీ మెథడ్ అనమాట, కన్ఫ్యూజ్ కావద్దు. ఒకదానికి ఒకటి కన్ఫ్యూజ్ కాకోకుండా చాలా సింపుల్గా మనం ఒక 1 మినిట్లోనే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఏంటంటే మనకి ప్రొసీజర్ తెలిసి ఉండాలి. మనకి ప్రాబ్లం బేస్ ఎప్పుడైనా సరే ఒక ప్రాబ్లం అనేది మ్యాక్సిమం పాసిబిలిటీ అయినంత వరకు విత్ ఫార్ములాతో వితౌట్ ఫార్ములాతో తెలుసుకోండి. మీకు ఏది ఈజీగా ఉంటుందో దాన్ని ప్రొసీడ్ అవ్వడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఒక్కొక్కసారి ఫార్ములా బేసే ఈజీగా ఉంటుంది, సింపుల్గా 1 స్టెప్లో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో మనకి వితౌట్ ఫార్ములా బేస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనకి ఏది ఎక్కువ ఈజీగా ఉంది, ఏది తక్కువ టైంలో మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతున్నాము అనే దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ రెండిట్లో ఒకటి చూస్ చేసుకొని ఆ మెథడ్ని ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ పవర్లో 6 ఇస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలి. x ప్లస్ 1/x ఈక్వల్ టు x ప్లస్ 1/x ఈక్వల్ టు 2 అని తీసుకుంటున్నాను. 2 దెన్ x పవర్ ఆఫ్ 6 ప్లస్ 1/x పవర్ ఆఫ్ 6 వాల్యూ ఎంత. ఈ విధంగా దీన్ని సాల్వ్ చేయమని అడిగినప్పుడు మనకి ఇక్కడ 6ని ఏ విధంగా డివైడ్ చేసుకోవచ్చు. 6ని 3 into 2 రెండు కారణాంకాలుగా రాయవచ్చు. 3 into 2 ఆర్ 2 into 3గా రెండు కారణాంకాలుగా రాసినట్లయితే ఫస్ట్ మనం ఎప్పుడైనా లోయెస్ట్ వాల్యూని తీసుకోవాలి, తర్వాత హైయెస్ట్ వాల్యూని తీసుకోవాలి. దేర్ఫోర్ హియర్ 2 into 3 ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనకి లోయెస్ట్ వాల్యూని అప్లై చేసి నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూని అప్లై చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే హియర్ ఫస్ట్ మనం దీన్ని 2,3గా డివైడ్ చేసాం. దేర్ఫోర్ ఫస్ట్ 2తో చేస్తున్నాను. దేర్ఫోర్ హియర్ స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్ మైనస్ 2 ఇలా రెండు ప్లస్లు ఉన్నాయి, మనం మైనస్ అప్లై చేయాలి. 4 మైనస్ 2 దేర్ఫోర్ ద వాల్యూ ఈజ్ 2. ఇక్కడ ఇంటూ రూపంలో ఉంది కాబట్టి మనం ఇక్కడ వచ్చినటువంటి వాల్యూని సెకండ్ టర్మ్లో యూజ్ చేసుకోవాలి. ఇక్కడ క్యూబ్ అనమాట, క్యూబ్ కాబట్టి ఇది n2 పవర్ ఆఫ్ క్యూబ్ మైనస్ మైనస్. ఇప్పుడు క్యూబ్ని అప్లై చేసే ముందు మనం ఏం చేయాలి, ఇక్కడ 2ని యూజ్ చేస్తున్నాను, అక్కడ 3ని తీసుకుంటున్నాను కాబట్టి 3n ప్లేస్లో 3 into n మీన్స్ ఇక్కడ 2 అనమాట. 3 into 2 దేర్ఫోర్ హియర్ 2 4 4 8 8 మైనస్ 6 దేర్ఫోర్ ఆన్సర్ ఈజ్ 2. ఆన్సర్ అనేది మనకి 2 అనమాట. ఈ విధంగా సాల్వ్ చేయాలి. మనకి ఫార్ములా బేస్ అయినా సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ దానికేమో సేమ్ n² ప్లస్ ఆర్ మైనస్ 2 అప్లై చేసి ఇక్కడ వచ్చినటువంటి వాల్యూని సెకండ్ టర్మ్లో మనకి n³ ప్లస్ ఆర్ మైనస్ 3n దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇంటూ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూని ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ప్లస్ ఉన్నప్పుడు మాత్రం రెండు వాల్యూస్ వస్తాయి, ఆ రెండు వాల్యూస్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఈ n పవర్ ఆఫ్ 6 వరకు అంటే ఇక్కడ పవర్లో 6 వరకు ఇచ్చినట్లయితే ఈ విధంగా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. మ్యాక్సిమం మనకి పవర్లో 6 వరకు ఎక్కువగా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. ఆల్రెడీ ఓల్డ్ ఎగ్జామ్లో మనకి ఇదే క్వశ్చన్స్ని యాజ్ ఈజీగా ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.